హలో గైస్, మీకు గనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 43 స్టార్టింగ్ లో మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ అంటుంటాడు, పిల్లోడా నీకు అస్సలు తెలీదు నామి దగ్గర ఉండే టాలెంట్ ఎంత గొప్పదో. ఎందుకంటే నామి ప్రపంచంలోనే ఏ సీ చాట్ నైనా ఏ మ్యాప్ నైనా ఎగ్జాక్ట్ యాక్యురసీ గీయగలదు అండ్ ఇలా ప్రపంచంలో ఎవ్వరు గీయలేరు. అండ్ నువ్వు అంత గొప్ప టాలెంట్ తీసుకొని పోయి నీ చెత్త క్రూలో చెత్త నావిగేటర్ గా జాయిన్ చేసుకుందాం అనుకున్నావు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వని చెప్పేసి అంటుంటాడు. బట్ ఈ మాటలను ఇగ్నోర్ చేసి మన లూఫీ ఒక పెన్ను చూస్తుంటాడు. ఆ పెన్నుకు రక్తం అంటుంటది. అప్పుడు ఆర్లాంగ్ అంటుంటాడు, అందుకే నువ్వు ఈ రోజు నా చేతిలో చనిపోతావు అండ్ నామి నా జీవితాంతం ఇక్కడే పని చేయించుకుంటా అని చెప్పేసి అప్పుడు మన లూఫీ ఈ మాటలను ఇగ్నోర్ చేసేసి ఆ పెన్ను తీసుకొని అంటుంటాడు, ఈ పెన్నుకు రక్తం ఎలా అంటిందని. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, ఆ రక్తం చిన్నప్పుడు నామి నా మాట అస్సలు వినేది కాదు, అందుకే చాలా సార్లు కొట్టేటోడిని. అప్పుడు నామి రక్తం పోయి ఆ పెన్ను మీద చిట్లేదేమో నాకు తెలియదు అని చెప్పేసి దాని తర్వాత ఆ కత్తిని మన లూఫీ మెడ మీద పెట్టి అంటాడు, నువ్వు ఏం ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నామిని జస్ట్ కొట్టేటోడిని, బట్ నిన్ను ఈ కత్తి తీసుకొని చంపేస్తా ఇక్కడే. దాని తర్వాత నామిని మళ్ళీ ఇదే రూమ్ లోకి తెచ్చి పడేస్తా. దాని తర్వాత నామిని టార్చర్ చేసైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న సీ చార్ట్స్ అండ్ మ్యాప్స్ నామితో గీపించుకుంటా అని చెప్పేసి అంటుంటాడు. బట్ అప్పుడే మన లూఫీ కోపం వచ్చేసి ఆ కత్తిని పట్టేసుకుంటాడు గట్టిగా. అండ్ ఆ కత్తిని పట్టుకున్న తర్వాత ఆ కత్తి కదలదు అనమాట. అది చూసిన తర్వాత ఆర్లాంగ్ అనుకుంటాడు, ఏంటి ఈ కత్తి కదలట్లేదు, వానికి అంత స్ట్రెంత్ ఉంది అని చెప్పేసి అప్పుడే మన లూఫీ కోపంతో అంటాడు, కొడక నీకు ఎంత ధైర్యం ఉంటే నామిని చిన్నప్పటి నుంచి అంత టార్చర్ పెడతావు అని చెప్పేసి ఆ కత్తిని ఇంకా గట్టి పట్టుకొని పగలు కొట్టేస్తాడు. అప్పుడు ఇంకా కోపంతో అంటాడు, ఆర్లాంగ్ నువ్వు చిన్నప్పటి నుంచి నామిని ఎంతైతే టార్చర్ చేసింటావో దానికంటే ఎక్కువ రేట్లు నిన్ను టార్చర్ చేసి ఈ రోజు నిన్ను ఓడిస్తా అని చెప్పేసి అంటుంటాడు. బట్ బయట నుంచి నామికి ఇవేం కనపడవు వినపడవు. అందుకే నామి అండ్ మిగతా గ్రామస్తులు ఆ రూమ్ లో ఏం జరుగుతుందనే టెన్షన్ తో అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ కొంచెం వెనకలకు వచ్చేసిన తర్వాత అంటారు, నువ్వు ఎన్నైనా డైలాగులు చెప్పు, ఈ రోజు వన్స్ నిన్ను చంపిన తర్వాత మళ్ళీ నామి ఇక్కడ తీసుకొచ్చా, టార్చర్ తో పని జరగకోకుంటే నామికి ఏ డ్రెస్ కావాలంటే ఏ నగలు కావాలంటే ఆ నగలని తెచ్చిస్తా, అంత డబ్బు తెచ్చిస్తా, నామిని మాత్రం ఒక టూల్ గా యూజ్ చేసుకుని నా జీవితంతో పని చేయించుకుంటా అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు మన లూఫీకి అర్థం అయిపోతుంది. అండ్ అర్థమైన తర్వాత అంటాడు, ఆర్లాంగ్ నాకు అర్థమైంది, ఇది నామికి రూమ్ కాదు, ఇది ఒక జైల్ లాంటిది, సో అందుకే అని చెప్పేసి అక్కడ డెస్క్ అంటాడు. ఆ తన్నడంతో ఆ డెస్క్ ఆ బిల్డింగ్ బద్దలు కొట్టేసుకుని బయటికి గాల్లో ఎగిరిపోయి పడుతుంది కిందికి. అండ్ ఆ డెస్క్ చూసిన తర్వాత నామి అనుకుంటుంది, ఆ డెస్క్ చూస్తే 8 సంవత్సరాల నుంచి నేను పనిచేసిన డెస్క్ లాగా ఉంది అని చెప్పేసి అలాగే చూస్తుంటుంది. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ డెస్క్ నే కాదు ఆ రూమ్ ని మొత్తం బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, ఆ రూమ్ లో ఈ ఫైట్ జరిగితే ఇద్దరులో ఎవడో ఒకటి బయటికి రాలి కానీ సామాన్లు బయటకు వస్తున్నాయని చెప్పేసి. అండ్ మనం అప్పుడే చూస్తాం లూఫీ ఇంకో డెస్క్ ని బయటికి దొబ్బింటాడు. అండ్ ఆ డెస్క్ ముందు డెస్క్ కంటే చిన్న డెస్క్ అన్నమాట. అండ్ ఆ చిన్న డెస్క్ చూసిన తర్వాత నామి గుర్తుకొస్తుంది, 8 సంవత్సరాల క్రితం ఆర్లాంగ్ ఎలా బలవంతంగా ఆ రూమ్ లో ఆ డెస్క్ దగ్గర తెచ్చేసి పడేసింటాడు. దాని తర్వాత ఎన్నో సీ చాట్లను గీపించుకొని ఉంటాడు. కానీ అలా బ్యాడ్ మెమరీస్ ఉండే డెస్క్ ఇప్పుడు నామి ముందరే బద్దలైపోతుంది. అండ్ దాని తర్వాత నామి గీసిన సీ చాట్లన్నీ కూడా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైట్ వల్ల ఆ నామి సీ చాట్లన్నీ బయటకు వచ్చేసింటాయి. అండ్ ఆ సీ చాట్లను గీసిన తర్వాత నామి గుర్తుకొస్తుంది, ఎట్లా 8 సంవత్సరాల క్రితం ఆర్లాంగ్ బలవంతం పెట్టి ఆ సీ చాట్లను గీపించాడో అండ్ ఎప్పుడైతే గీనంటాడో అక్కడ ఉండే ప్రజలందరినీ యూజ్ చేసుకుని నామిని ఎలా బెదిరించాడో అండ్ నువ్వు గనక సీచాట్లు గీకోకుంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ చంపేస్తా అనేటోడు. దాని తర్వాత నామికి ఎప్పుడన్నా ఖాళీ సమయం దొరికినప్పుడు నామి బెల్లి మీద డ్రాయింగ్ గీసేది. బట్ అప్పుడే ఆర్లాంగ్ వచ్చేసి ఆ డ్రాయింగ్ ని చింపేసి అనేటోడు, నీకు చనిపోయిన శవాలతో సంబంధం అవసరం లేదు, నువ్వు బ్రతికున్న మనుషులను బ్రతికించుకోవాలనుకుంటే ఇవన్నీ మర్చిపోయి చాట్లు గీసి, లేకపోతే బ్రతుకున్న మీ అక్కను కూడా మీ మమ్మీ దగ్గరికి పంపించేస్తా అనేటోడు. ఇవన్నీ గుర్తుకొస్తుండే. అండ్ అలాగే మన లూఫీ అక్కడ ఉండే రూమ్ లో ప్రతి ఒక్క షెల్ ప్రతి ఒక్క బుక్ కింద పడేసి పగలు కొట్టేస్తాడు. అప్పుడే ఇంకా కోపం వచ్చేసి ఆర్లాంగ్ లూఫీ మెడను పట్టుకుంటాడు. దాని తర్వాత కోపంతో ఉంటాడు, రే 8 సంవత్సరాలు కష్టపడి నేను నామితో ఈ సీచర్లని గీపించా, ఇంత కష్టపడి చేసిన తర్వాత నువ్వు 8 సెకండ్లలో ఇవన్నీ పగలు కొడతా అంటే నేను ఎలా బతకనిస్తారని చెప్పేసి. కానీ ఈ మాటలని ఇగ్నోర్ చేసి మన లూఫీ మాత్రం తన చేతిని స్ట్రెచ్ చేసి అక్కడ రూమ్ అంతా బద్దలు కొట్టేస్తాడు. అక్కడ ఉండే పేపర్లని బయటికి విసిరేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన నామి ఏడవడం స్టార్ట్ చేసి అనుకుంటుంది, థ్యాంక్స్ లూఫీ, నా కోసం ఆ రూమ్ ని ఆ జైలు నా కోసం బద్దలు కొట్టినందుకు అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. బట్ అప్పుడు మనం చూస్తాం ఈ సైడ్ ఆర్లాంగ్ ఫైనల్ కోపం వచ్చేసి మన లూఫీ మెడను కొరుకుతాడు. అప్పుడు మన లూఫీ అంటాడు, రే ఆర్లాంగ్, నువ్వు చిన్నప్పటి నుంచి నామిని ఇక్కడ బంధించి నామి జీవితాన్ని నాశనం చేసావు, అందుకే నేను ఇప్పుడు ఈ జైల్ని నాశనం చేస్తాను అని చెప్పేసి ఆర్లాంగ్ ముక్కు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత గట్టిగా ఒక సైడ్ కు వంచేస్తాడు. దానివల్ల ఆర్లాంగ్ ముక్కులోంచి రక్తం కూడా రావడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎంత ట్రై చేసినా ఆర్లాంగ్ మాత్రం లూఫీ తన చేతుల నుంచి విడిపించుకోలేకపోతాడు. బట్ ఫైనల్లీ లూఫీ వదిలేస్తాడు అన్ని. దాని తర్వాత లూఫీ వెనకలకు వచ్చేసి అంటాడు, రే ఆర్లాంగ్, నామి మా ఫ్రెండ్, నామిని టార్చర్ పెట్టే కదా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించేది, అందుకే నేను ఈ రోజు ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తారా అంటాడు. అండ్ ఈ మాట నెక్స్ట్ సెకండ్ తన కాల్ని స్ట్రెచ్ చేసి ఆ బిల్డింగ్ 5th ఫ్లోర్ బద్దలు కొట్టుకొని పైకి పంపిస్తాడు. అండ్ ఈ టెక్నిక్ మనం ముందే చూసాం, దీని పేరే గమ్ గమ్ బ్యాడీ లాక్స్. అప్పుడు మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ అంటుంటాడు, రే పిల్లోడు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చిన నా సామ్రాజ్యాన్ని ఏం చేయలేరు అని చెప్పేసి తన ముక్కుని మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ షార్క్ డాట్ అటాక్ యూజ్ చేసి ఈసారి లూఫీని ఫినిష్ చేయడానికి చాలా ఫాస్ట్ గా లూఫీ సైడ్ వస్తుంటాడు. అప్పుడే మన లూఫీ బ్యాడీ లాక్స్ టెక్నిక్స్ ఆల్మోస్ట్ యూజ్ చేయబోతుండగానే ఆర్లాంగ్ వచ్చేసి
వచ్చేసి మన లూఫీని కరుచుకుంటాడు, అంటే కరుస్తాడు. దాని తర్వాత మన లూఫీకి చాలా పెయిన్ వస్తుంది. బట్ అయినా కానీ లూఫీ ఫైనలీ గమ్ బ్యాడీ లాక్స్ టెక్నిక్ యూజ్ చేస్తాడు అండ్ ఆర్లాంగ్ ను తొక్కి పరుకుతాడు. అండ్ ఆ బ్యాడీ లాక్స్ టెక్నిక్ ఇంకా పవర్ యూజ్ చేసి లూఫీ ఇంకా గట్టిగా తొక్కుతుంటాడు. అండ్ దాని వల్ల ఆర్లాంగ్ ఆ బిల్డింగ్ ఉంటుంది చూడు, ఆ బిల్డింగ్ మొత్తం 2 ముక్కలుగా విడిపోతుంది. అండ్ అది చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటాడు ఏంటి ఈ పవర్ ఏంట్రా అని చెప్పేసి. కానీ నాకు అర్థం కావట్లేదు అది లూఫీ పవరా లేకుంటే ఆర్లాంగ్ పవర్ అని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తాం ఆర్లాంగ్ బిల్డింగ్ మీద ఉండే జెండా కిందికి వచ్చేసి పడి ఉంటుంది. అప్పుడు ఆర్లాంగ్ ఒక ఫ్లోర్ బద్దలు కొట్టేసుకొని కిందికి వెళ్ళిపోయి ఇంకో ఫ్లోర్ బద్దలు పెట్టేసి అలా కంటిన్యూస్ గా గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి పడతాడు. కానీ అంత పవర్ఫుల్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఆ బిల్డింగ్ షేక్ అయితే అది చూసిన తర్వాత లూఫీ కొంచెం షాక్ అయ్యింటాడు. బట్ అప్పుడు మనం బేటోలను చూస్తాం, బేటోలు కూడా అనుకుంటుంటారు ఈ బిల్డింగ్ తొందరగా కొలాప్స్ అవుతుంటే సో ఇక్కడ నుంచి తొందరగా పారిపోంటారు అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. ఆ బిల్డింగ్ కొంచెం మొత్తం కూలిపోతా వస్తుంటది. దాని వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతుంటారు. బట్ అప్పుడు మనం చూస్తాం నామి మాత్రం పారిపోవడానికి రెడీ ఉండదు, ఎందుకంటే ఆ బిల్డింగ్ లో లూఫీ ఉంటాడు కాబట్టి. బట్ జానీ మాత్రం బలవంతంగా నామిని అక్కడ నుంచి తీసుకువెళ్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆర్లాంగ్ బిల్డింగ్ మీద ఉండే ఆర్లాంగ్ అనే పదం ఫస్ట్ ముక్కలు అవడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ లోనే ఆ మొత్తం బిల్డింగ్ ముక్కలు అయిపోయి కింద పడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది నా జీవితాంతం ఈ క్షణం కోసమే ఆర్లాంగ్ సామ్రాజ్యం కూలిపోవడం కోసం వెయిట్ చేసిన, కానీ లూఫీ లూఫీ బయటికి రావట్లేదు అని చెప్పేసి చూస్తుంటుంది. అప్పుడు మనం సాంజీని చూస్తాం అండ్ నెజుకో కూడా లూఫీ కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ లూఫీ మాత్రం అక్కడే ఉంటాడు. అప్పుడే మనం జోరో సైడ్ చూస్తాం. జోరో ఫైట్ చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత నిద్రపోతుంటాడు. బట్ అప్పుడే ఆ బిల్డింగ్ నుంచి ఒక పెద్ద రాయి వచ్చేసి మన జోరో మీద పడుతుంది. దాని వల్ల మన జోరో లేచి అనుకుంటాడు ఎవడరా నన్ను నిద్రపోతాను ఎప్పుడు లేపిండేది అని చెప్పేసి. అప్పుడే జోరో చూస్తాడు అక్కడ ఆర్లాంగ్ బిల్డింగ్ కూలిపోతుంటది అండ్ పైనుండే నల్ల మేఘాలు కూడా తొలగిపోతుంటాయి. అప్పుడే మనం ఊసాపు చూస్తాం. ఊసాపు అండ్ మిగతా ప్రజలందరూ లూఫీ కోసం వెయిట్ చేస్తుంటారు. బట్ లూఫీ ఎంతసేపటికైనా రాడు. మొత్తం బిల్డింగ్ అయితే కూలిపోయి ఉంటుంది. ఆ బిల్డింగ్ కూలిపోయి చాలా సేపు అయినప్పటికీ మన లూఫీ బయటికి రాకపోయేసరికి ఇక లూఫీ మీద చాలా మంది ఆశలు వసూలు వేసుకుంటారు. బట్ అప్పుడే మన లూఫీ ఆ బిల్డింగ్ బద్దలు కొట్టేసుకొని బయటికి వచ్చేస్తాడు. అండ్ అది చూసిన తర్వాత యాసోకో అండ్ జానీ ఇద్దరు హ్యాపీగా అనుకుంటుంటారు ఎస్ మాకు ముందే తెలుసు బిగ్ బ్రో లూఫీ అంత ఈజీగా చనిపోయే టైప్ కాదని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ చాలా కోపంగా అంటుంటాడు నామి అని చెప్పేసి. అప్పుడు నామి మన లూఫీ సైడ్ చూస్తుంది. అప్పుడు మన లూఫీ చాలా గట్టిగా అరుస్తాడు నామి నువ్వు మా ఫ్రెండ్ వే కదా అని చెప్పేసి. ఇది విన వెంటనే మన నామి ఏడుస్తూ ఉంటుంది అవును నేను మీ ఫ్రెండ్నే అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ నవ్వుతూ అంటాడు అయితే నెక్స్ట్ టైం నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మాకు చెప్పు అని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత ఫైనల్లీ గెలిచామని చెప్పేసి అందరికి అర్థం అయిపోతుంది. అందుకే అందరు ఎగురుతుంటారు, ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి మన సాంజి నొజికోని కౌగిలించుకుందామని చెప్పేసి నొజికో సైడ్ వెళ్తుంటాడు. బట్ నొజికో మాత్రం మన సాంజిని వదిలేసి గిన్నెను కౌగిలించుకుంటారు. అందువల్ల సాంజి పక్కన పోయి పడతాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఉన్న గ్రామస్తులందరూ హ్యాపీగా మన లూఫీని పైకెత్తి ఎగిరేస్తుంటారు అండ్ అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు జై లూఫీ అని అంటారు. అప్పుడే మనం సాంజిని చూస్తాం. సాంజి అనుకుంటుంటాడు ఇంత చిన్న పిల్లోడు అసలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇంత ఈజీగా కూలదొచ్చానంటే ఒక రకంగా చూసుకుంటే నమ్మకం రావట్లేదు అని చెప్పేసి. అప్పుడే మనం నామిని చూస్తాం. నామి అలాగే నడుచుకుంటూ లూఫీ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళింటారు. అప్పుడు మనం చూస్తాం ఆ ప్రజలందరూ లూఫీని ఎగిరేసిన తర్వాత ఒకసారి కింద పడేస్తారు. దాని తర్వాత లూఫీ అంటాడు సూపర్ ఇలాగే నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం అని చెప్పేసి. అప్పుడు నామి లూఫీ దగ్గరికి వెళ్ళి లూఫీ తల మీద పెట్టేసి అంటుంది థ్యాంక్స్ లూఫీ నా కోసం ఇదంతా చేసినందుకు, ఇంత రిస్క్ తీసుకునేందుకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మన సాంజి అండ్ ఊసాప్ అక్కడ ఉండే ప్రజలందరూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఆర్లాంగ్ ఓడిపోయినాడు కాబట్టి. బట్ మనోళ్ళ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే ఈ ఎలక ముక్కోడు అంటే ఈ నేవీ కెప్టెన్ అక్కడికి వచ్చేసి అంటుంటాడు ఒప్పుకోవచ్చు ఆర్లాంగ్ ను బాగానే ఓడించినారు అండ్ నేను చాలా దూరం నుంచి చూస్తాంటే అసలు ఈ షో మాత్రం కేక ఒక మూవీ కంటే ఏం తక్కువ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఎలాగో ఆర్లాంగ్ ఓడిపోయాడు కాబట్టి ఆర్లాంగ్ దగ్గర ఉన్న డబ్బు సంపద అండ్ సీ చాట్స్ ఇవన్నీ ఇప్పుడు నేవీకి సొంతం, అంటే నాకు సొంతం. ఎవరన్నా దాన్ని తీసుకోవాలని ట్రై చేసినారో వాళ్ళందరినీ చంపేయబడుతుందని చెప్పేసి అందరినీ గట్టిగా బెదిరిస్తున్నాడు. బట్ అప్పుడే నిద్ర లేచిన మన జోరోకి ఇరిటేషన్ వచ్చేసి ఆ ఎలక ముఖమని వెనకల నుంచి పట్టుకుంటాడు. పట్టుకునే తర్వాత అంటాడు రే ఇప్పటి వరకు ఆర్లాంగ్ ఇక్కడ ఇంత లత్కోర వ్యాపారం చేస్తుంటే ఏం బిక్తండిరా అని చెప్పేసి కుక్కను కొట్టినట్టు కొడతారు. దాని తర్వాత అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఎలక ముఖం అనే కాదు అక్కడ ఉండే నేవీ సోల్జర్స్ అందరినీ కుక్కను కొట్టేసిన తర్వాత అక్కడ పడేస్తారు. అప్పుడే మన నామి అక్కడికి వచ్చేసి అంటుంది ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ వాళ్ళ రివెంజ్ తీసుకున్నారు నీ మీద, ఇప్పుడు నా రివెంజ్ తీసుకునే సమయం వచ్చేసింది. మా అక్క నొజుకొని కలిసినావు, నా దగ్గర ఉండే 100 మిలియన్ బెరీస్ అంతా డబ్బేసినావు, సో ఇప్పుడు ఇదే నీకు శిక్ష అని చెప్పేసి కట్టేసుకొని కొడతాది కుక్కను కొట్టినట్టు. అండ్ ఆ ఫోర్స్ కి ఎలక ముఖమోడు నీటిలో ఎగురుకుంటూ పోయి కింద పడతాడు అనమాట. అది చూసిన తర్వాత నొజుకొని థ్యాంక్స్ నామి నా గురించి రివెంజ్ తీసుకునేందుకు అని చెప్పేసి. బట్ ఎలక ముఖమోడు నీళ్ళలో పడిన తర్వాత కూడా మళ్ళీ ఈదుకుంటూ ఒడ్డు దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు వాడు ఈదుకుంటూ ఒడ్డు దగ్గరికి వచ్చేసి మన నామి వాని దగ్గర రాలేదా, అందుకే వాని దగ్గరకు వచ్చేసి వాని ఎలక ముఖంలోని ఆ ఎలక మీసాలని పట్టుకొని అంటుంది నీ మీసాలు నాకు ఫస్ట్ గా ఇస్తాను లేదు, అందుకే ఈ మీసాలను పీకేస్తాను అని చెప్పేసి గట్టిగా లాగి అట్లా పీకేస్తుంది. దాని తర్వాత ఇక్కడ 100 మిలియన్ బెరీస్ నా దగ్గర కొట్టేసిన డబ్బులు ఎక్కడ పెట్టేసి అని చెప్పేసి 2-3 సార్లు బెదిరించాలి. దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత వాడు చెప్పేస్తాడు. దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతూ అంటాడు రే పిల్లోడా నువ్వే కదా ఈ షిప్ కి క్రూకి కెప్టెన్ వి అండ్ నీ పేరు లూఫీ కదా, నిన్ను మర్చిపోను నిన్ను కంపల్సరీ రివెంజ్ తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ నుంచి ఈదుకుంటా చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటాడు వాడు నా పేరు ఎందుకు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఫ్యూచర్ లో నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయిన తర్వాత
నా దగ్గరకు వచ్చి పార్టీ ఇద్దామని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, లేదు లేదు నాకు తెలిసి ఫ్యూచర్ లో వాడు నిన్ను వాంటెడ్ లిస్ట్ లో చేర్చాలని చెప్పేసి అనుకుంటున్నా. వాళ్ళు అలాగే మాట్లాడుతుంటే ఈ గ్రామ ప్రజలు మాత్రం ఆర్లాంగ్ పీడ వదిలిపోయినందుకు అండ్ ఈ మరైన్స్ పీడ వదిలిపోయినందుకు చాలా హ్యాపీగా ఎగురుతుంటాడు. అండ్ ఆర్లాంగ్ జెండాని తీసుకొని పోయి కాల్చడానికి తీసుకువెళ్తుంటారు. అప్పుడు మనం గిన్నుని చూస్తాం. గిన్ని ఇదంతా చూసిన తర్వాత సంతోషంతో అనుకుంటుంటాడు, ఎప్పుడైతే 8 సంవత్సరాల క్రితం ఆర్లాంగ్ ఈ కుకోయాసి విలేజ్ లోకి వచ్చేసి కబ్జా చేసినాడు అప్పటి నుంచి ఒకని ముఖంలో ఒక్క నవ్వు కూడా లేదు. బట్ ఇప్పుడైతే ఆర్లాంగ్ ఓడిపోయినాడు అండ్ వాళ్ళ చెంచాలు మిగతా వాళ్ళందరూ ఓడిపోయినారు, అప్పుడే ఫైనలీ మాకు ఇక్కడ నవ్వు వచ్చింది. అండ్ నేను కోరుకుంటున్నా ఈ సంతోషం జీవితాంతం ఉండాలని చెప్పేసి. అండ్ ఈ సంతోషం మా కుకోయాసి విలేజ్ ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. అండ్ బెల్లెమీర్ నేను అనుకుంటున్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఇక్కడ ఈ సంతోషాన్ని చూస్తున్నావు అని చెప్పేసి. అండ్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక మెరీన్ బిల్డింగ్ సైడ్. అండ్ అదే బిల్డింగ్ లో ఈ ఎలగమొకమోడు వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. దీన్ని డెండెన్ మూసి అంటారు. ఈ స్నేల్ మాదిరి ఉండేది, దీని నుంచే వేరే వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట. అందుకే వీడు మెరీన్ హెడ్ క్వార్టర్స్ లో ఒక సోల్జర్ తో మాట్లాడుతుంటాడు. ఇక్కడ లూఫీ అనే ఒక పైరెట్ ఉంటాడు, వాడు ఆర్లాంగ్ అనే ఒక గొప్ప పైరెట్ ని ఓడించాడు. అంతవరకు బానే ఉంది. బట్ దాని తర్వాత మమ్మల్ని అందరినీ అంటే మెరీన్ హెడ్ క్వార్టర్స్ లోని సోల్జర్స్ అందరినీ కొట్టినాడు. అండ్ నీకు వాని ఫోటో పంపించే చూడు, వానికి 100% వాంటెడ్ లిస్ట్ లో వాని పేరు ఉండాలా అండ్ వానికి హైయెస్ట్ బౌండరీ ఉండాలి. ఎందుకంటే వాడు చాలా డేంజరస్ పర్సన్, వాని తక్కువ అంచనా వేయడానికి ట్రై చేయొద్దు. అప్పుడు ఆ సోల్జర్ అంటాడు, సరే సార్ మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బౌండరీ పే చేసినాం, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ బౌండరీ పోస్టర్స్ మేము పంపించేస్తాం, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటుంటాడు. అప్పుడే మనం లూఫీ పోస్టర్ చూస్తాం. లూఫీ వాంటెడ్ పోస్టర్ మీద చాలా ఎక్కువ బౌండరీ ఉంటుంది. అండ్ దాంతో పాటు దాని కింద రాసి ఉంటుంది డెడ్ ఆర్ అలైవ్, అంటే చనిపోయిన పర్వాలే బతికున్నా పర్వాలేదు అని చెప్పేసి. అండ్ దాంతో పాటు గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.